గంగమ్మ ప్రజల రక్షకురాలు కథ గురించి తెలుసుకుందాం. తిరుపతికి సమీపంలో ఉన్న గ్రామం పేరు అవిలాల. సువాసనమైన పచ్చని అడవితో, పంట పొలాలతో, ఎంతో సుందరమైన ప్రకృతి అందాలతో ఎంతో అందగా కనిపించే గ్రామం. సాంద్రమైన అడవులతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ ప్రజలు రక్షణకర్త కోసం ఆకాశానికి ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు ఆలకించబడి దేవత గంగమ్మ పుష్పాల వర్షం మధ్య పుట్టింది. గంగమ్మ చిన్నపట్నుంచి తమ దివ్య మహిమలతో గ్రామం మొత్తం చల్లగా కాపాడుతూ వచ్చింది. గంగమ్మ ఎదుగుతూ ఆమె దివ్యశక్తులు స్పష్టంగా కనబడాయి. అడవి జంతువులను, ప్రకృతి విపత్తులను తట్టుకుని గ్రామాన్ని రక్షించింది. దీంతో ప్రజల నుంచి అపారమైన ఆరాధన పొందింది. అలా సాగుతున్న గ్రామానికి ఒక సాయంత్రం గ్రామం యొక్క చెరువు పక్కన ఉన్న గుహాల్లో నుంచి ఒక రాక్షస రాజు గర్జనోతో బయటికి వచ్చాడు. గంగమ్మ ప్రభావం కారణంగా కోపంతో ఉన్మత్తమైన రాక్షసరాజు గ్రామాన్ని బంధించేందుకు ప్రయత్నించాడు. అతను భయానక దాడులతో ప్రజలను కలవరపరిచాడు. ఆ రాక్షస రాజు ప్రజలందరి ఇబ్బంది పెడుతుంటే గంగమ్మ చూసి భయంకరమైన కోపంతో ఆ రాక్షసరాజు ఎదుట నిలిచింది. గంగమ్మ మరియు రాక్షసరాజు మధ్య పోరాటం ఉత్కంఠభరితంగా సాగింది. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. గంగమ్మ తన ఆకాశీయ శక్తులతో రాక్షసరాజును ఎదుర్కొంది. రాక్షసరాజును ఓడించిన తరువాత గ్రామంలో శాంతి తిరిగి వచ్చింది. గంగమ్మ ప్రజలను ఆశీర్వదించి వారి ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ రక్షిస్తానని వాగ్దానం చేసింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.